రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు సంక్షోభం ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ పండితుల జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఆయన ఎలా అన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అనడంలో అర్థమేమిటి అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది అని నిలదీశారు. అసలు బీఆర్ఎస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి మరో 4-5 తమ పార్టీలో చేరితే తమకే 90 సీట్లు దాటుతాయన్నారు. తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల సమయంలో ఎవరికి ఇబ్బందులు కలిగించలేదన్నారు. పోలీసు వ్యవస్థను కూడా దుర్వినియోగం చేయలేదన్నారు. స్వచ్ఛంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఆ పార్టీ అన్ని అబద్ధాలే చెబుతుందన్నారు. దేవుడి పేరు చెప్పుకోవడం, కన్ఫ్యూజ్ చేయడమే బీజేపీ అజెండా అని విమర్శించారు. 85 అవుతాయి. 119లో 85 మంది మేమే కదా, ఇంకా సేఫ్ ఉన్నాం కదా. ఇంకోటి, మీ బీజేపీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మేము బీజేపీలో ఎంతమంది ఉన్నారో లెక్కాల్సి వస్తున్నది. మేము ఇప్పుడు మీ పరిస్థితి అట్లుంది. 8 మీ దాంట్లో మనసు మార్చుకొని ఎవరన్నా 4-5 వచ్చినా రావచ్చు. బీజేపీలకించి ఒక 5 మంది రావచ్చు. వస్తే ఎంత అవుతుంది? మా గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి 90. ఇంత క్లారిటీ ఉన్నాక లక్ష్మణ్కి ఎందుకు మైండ్ పని చేస్తలేదు నాకు అర్థం కాలే. లెక్కలు క్లియర్ ఉన్నాయి కదా. మీరు మా గాంధీ భవన్ మీడియా నా లెక్కలు ఇదంతా మీరు లైవ్లో తీసుకోకపోతే మెజార్టీ కొంత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చూసేటోళ్ళు కొంత అరే ఇది కరెక్టే కదా, కొంత క్లారిటీ మీరు కూడా మీ బాధ్యత కూడా చేయండి ఇది. ఎందుకంటే బీజేపీ లక్ష్మణ్ గారు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఒకటే బీజేపీ వాళ్ళకు, 1 దేవుడు, 2 కన్ఫ్యూజ్. 1 దేవుడు, 2 మోసం. 1 దేవుడు, 3 ఇంకోటి అబద్ధాలు. దేవుడి పేరు మీద ప్రజలను మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, చీటింగ్ చేస్తారు. అది కలిసి వస్తున్నది వాళ్ళకు కూడా. లక్కీ ఫెయిల్ వస్తుంది బీజేపీ వాళ్ళు కూడా. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడున్న 65కి బీజేపీ వాళ్ళ నుంచి ఒక 5 మంది, ఇండ్లకేంచి ఒక 20 మంది వాళ్ళు మనసు మార్చుకొని వస్తే మేము 90 సీట్లకు మా క్లారిటీ ఉంది. ఎవరైనా పాలిచ్చే దూడనే కదా. ఒక వ్యవసాయదారుడు ఎవరిని చూస్తారు? పాలిచ్చే దూడనే పట్టుకుంటారు. మేము పాలిచ్చే ఆవులము, పాలిచ్చే ఆవులం మేమంతా. ఎవరు పావిచ్చే ఆవునే కదా, పాలిచ్చే చూస్తారు కదా. మన అసలేమో పాలిచ్చే బర్రె అంటాం మనం. అట్లా అది క్లియర్. కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు సేఫ్. కాబట్టి కాంగ్రెస్ 5 ఏళ్ళు మేము 5 ఏళ్ళు